అందరికీ నమస్కారం. నీత కొత్తగా పెళ్ళైన అమ్మాయి, ఆధునిక భావాలు కల అమ్మాయి. నీత అత్తగారు పరిమళ పాతకాలం పద్ధతులు పాటించే మనిషి. ఇంకేముంది, కథ మొదలైనట్టేగా. కొంతకాలం బానే ఉన్నారు అత్తాకోడలిద్దరూ. సగం సంవత్సరం గడిచాక గొడవలు, వాదనలు, సాధింపులు, కోపాలు, విమర్శలు అన్నీ దినచర్యలో భాగమైపోయాయి. ఒకరోజు నీతకు పరిమళకు పెద్ద గొడవ. నీత భర్త పరిమళ కొడుకు అయిన అజయ్ తల్లివైపు మాట్లాడాడు. అంతే, ఇహ నీత మనసు విరిగిపోయింది, మెదడు పాడయ్యింది. కోపంతో అలిగి పుట్టింటి వైపుకు సాగిపోయింది నీత. కోపంగా బాధగా ఉన్న కూతురిని తండ్రి అడిగాడు, ఏమైంది చిట్టి తల్లి అని. నాన్న, మందుల గురించి నీకు బాగా తెలుసు. ఏదైనా విషపూరితంగా పనిచేసే మందు ఒకటి నాకు ఇవ్వు. మా అత్తగారికి తినేదానిలోనూ తాగేదానిలోనూ కలిపేసిస్తాను. దాంతో ఆవిడ పీడ వదిలిపోతుంది నాకు అని పగతో మాట్లాడింది. అది విన్న తండ్రి షాకు తిన్నాడు. ఒక 10 నిమిషాలకు తనను తాను తేరుకునేలా ధైర్యం చెప్పుకుని నీతతో చెప్పారు, మీ అత్తగారికి నువ్వు పెట్టిన మందు వల్ల ఏదైనా అయితే నిన్ను నన్ను ఇద్దరినీ జైలులో పెడతారు తెలుసా అని. అయితే ఎలా నాన్న, నేను ఆవిడతో వేగడం? నా బతుకు నరకం చేసేసింది ఆవిడ. నాకు బతికంటేనే రోత పుట్టింది. చావు తప్ప వేరే మార్గం లేదు. చస్తే నేనన్నా చావాలి, లేదా ఆవిడైనా వదిలిపోవాలి అని నెత్తి బాదుకుంది నీత. సరే నీత, ఒక పని చెయ్యి. ఇదిగో ఈ పౌడర్ మందు తీసుకుని పో. రోజు ఒక చిటికెడు పొడి ఆవిడ తినే అన్నంలో కలిపి పెట్టు. అప్పుడు కొన్ని నెలలకు ఈ మందులోని విషం పనిచేసి నెమ్మదిగా మీ అత్తగారు అనారోగ్యం పాలై చనిపోతారు. ఉన్నట్టుండిపోతే నిన్నే అనుమానిస్తారు అందరూ. అదే ఇలా చేశావనుకో ఆవిడది సహజ మరణం అనుకుంటారు అని సలహా చెప్పాడు తండ్రి నీతకు. అది విని నీత కొంచెం కోపం తగ్గించుకుని శ్రద్ధగా వింటుంది. అప్పుడు తండ్రి మళ్ళీ చెప్పాడు, నీత, ఇంకో సంగతి. నువ్వు ఎప్పట్లానే పోట్లాడుతూ ఉన్నావనుకో అప్పుడైనా నీ మీదే అందరికీ సందేహం వస్తుంది. కాబట్టి నువ్వు నెమ్మదిగా నీ కోపం తగ్గించుకో. మీ అత్తగారితో స్నేహంగా ఉంటూ ఉండడం అలవాటు చేసుకో. మీ అత్తగారికి ఎదురు చెప్పకు. ఆవిడ అన్న మాటలు కానీ ఆవిడ చేసినవో నీకు నచ్చలేదనుకో కాసేపు వాటిని పట్టించుకోకుండా ఉండు. నెమ్మదిగా వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించు. ఆవిడ మీద ఎంత కోపం వచ్చినా సరే ఆవిడను దూషించకుండా ఆవిడతో వీలైనంత మర్యాదగానే ఉండు. అప్పుడు నువ్వు అనుకున్న పని మంచిగా పూర్తవుతుంది అని చెప్పి మందుపొడి కట్టి ఉన్న ఒక పొట్లం కూతురి చేతికిచ్చాడు. 2 రోజులు తండ్రి దగ్గర ప్రశాంతంగా ఉండి అత్తగారిల్లు చేరింది నీత. రోజు అత్తగారికిచ్చే అన్నంలో తండ్రి ఇచ్చిన మందు ఒక చిటికెడు పొడి కలిపి ఇస్తుంది నీత. అత్తగారితో ప్రేమగా శ్రద్ధగా ఉండడం నెమ్మదిగా అలవాటు చేసుకుంది నీత. అత్తగారు ఎంత సాధించినా కొంచెం ఓపిక పడుతుంది నీత. కానీ అత్తగారు ఎన్నైనా చేయని కొన్ని నెలలు భరిస్తే సరిపోతుంది. ఎలానో తర్వాత ఈ సాధింపులు దూషణాలు తప్పుతాయి అని అనుకుని నీత సహనంగా ఉంటుంది. 1 నెల తరువాత నీత అత్తగారు కూడా నీతతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. నీతకు తలకు నూనె రాసి మర్దన చేసి తానే నీతకు జడ వేస్తుంది పరిమళ. తలపై ఆవిడ చేతి చల్లని స్పర్శతో నీతకు ఆఫీస్ పని అలసటంతా తీరి ఏ టెన్షన్లు లేకుండా మంచి నిద్రపోతుంది నీత ఈ మధ్య. దానితో నీత మనసులో ఆలోచనలు నెమ్మదిగా కుదుటపడ్డాయి. పండుగ రోజు నీత తనకిష్టమైన బొబ్బట్లు తినాలనిపించి చెయ్యాలని ప్రయత్నిస్తుంటే అవి సరిగ్గా కుదట్లేదు. నువ్వుండవే పిచ్చి పిల్ల, నీకేం చేతనవును, అవన్నీ నేర్పుగా చెయ్యాలి, నే చేసి పెడతా ఉండు అని చకచకా పరిమళ వేడి బొబ్బట్లు చేసి నీతకు పెట్టింది. అమ్మ చేతి భక్ష్యాలు తిన్నంత కమ్మగా కడుపు నిండా తింది నీత. ఇంకో రోజు ఉన్నట్టుండి పరిమళకు చిన్నగా గుండె పట్టినట్టయి కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోయింది. అది చూసి నీతకు కళ్ళ నీళ్లు ఆగలేదు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోప నీత తన చదువుకున్న విజ్ఞానంతో ప్రాథమిక చికిత్స చేసింది. పరిమళ గుండె మీద చేతులతో నొక్కి తన నోటితో అత్తగారికి ఊపిరందించింది. ఒక వైద్యురాలిలాగా ప్రవర్తిస్తూ దీక్షగా తనకు తెలిసిన చిట్కాను పాటించింది. పరిమళకు ఊపిరంది గుండె కొట్టుకుని స్పృహలోకి రావడం, ఇంటి ముందుకి అంబులెన్స్ రావడం ఒకేసారి జరిగాయి. హాస్పిటల్కు తీసుకెళ్లాక పరిమళకు ప్రాణగండం తప్పింది. అందుకు కారణం ఆలస్యం చేయకుండా నీత చేసిన ప్రాథమిక చికిత్సే కారణమని డాక్టర్లు చెప్పారు. పరిమళ, నీత భర్త ఇద్దరూ నీత చెయ్యి పట్టుకుని నీ చదువు తెలివితేటలు ఒక ప్రాణాన్ని కాపాడాయి, చాలా మంచి పని చేశావని మెచ్చుకున్నారు. నీతకు చదువుంది, పరిమళకు జీవిత అనుభవం ఉంది. ఇద్దరు ఒకరిని ఒకరు నువ్వు నాలా లేవు అని తేడాలు వెతుక్కోకుండా ఎవరి సామర్థ్యాన్ని వారు, ఎవరి ప్రతిభను వారు ఒకరి కోసం ఒకరు వాడుతూ బంధాలను దృఢపరచుకుంటే సమస్యలనేవి ఉండవు.
ఇది జరిగిన రెండో రోజే నీత తండ్రి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఏడుస్తూ, నాన్న, దయచేసి మా అత్తగారికి నేను తినిపించిన విషయానికి విరుగుడివ్వవా ప్లీజ్ అని వేడుకుంది. ఎందుకమ్మా, ఆవిడ నిన్ను కష్టపెట్టిందన్నావుగా అన్నాడు తండ్రి. నాన్న, అది ఒక్కప్పటి మాట. బంధం మొదలైన కొత్తలో ఒకరినొకరం అర్థం చేసుకోలేక ద్వేషాలు పెంచుకున్నాం. ఎప్పుడైతే నేను ప్రేమగా ఉన్నానో ఆవిడ కూడా ఒక అమ్మలా నన్ను చూసుకుంటున్నారు. మా అత్తగారు నిన్ను నూరేళ్లు బతకాలి. ఆవిడ ప్రేమహస్తం నాకెప్పుడు తోడుగా ఉండాలి. దయచేసి తొందరగా విరుగుడివు నాన్న అని బతిమలాడుతుంది నీత. ఓసి పిచ్చి పిల్ల, విరుగుడు విషానికి అవసరం గాని పంచదార పొడికి కాదుగా అని ప్రశాంతమైన నవ్వుతో తండ్రి నీతకు సమాధానం చెప్పారు. అంటే అని ఆశ్చర్యంగా చూస్తున్న కూతురితో చెప్పారు నీత తండ్రి. బంధం మొదలైన కొత్తలో విభేదాలు సహజం. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఒకరినొకరు భరిస్తూ సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే బంధాలు గట్టిపడతాయి. కొంచెం సమయం, సహనం ఒక బంధం నిలుపుకోవడానికి ఇరువైపుల వారు కేటాయిస్తే ఈ బంధమైనా ఎవరికి బరువనిపించదు. ఆ సమయం నీకు అవసరమని గ్రహించే నీకు కొన్ని నెలల సమయం అని గడువు పెట్టాను. విషం మందుపొడి అని చెప్పి మీ అత్తగారికి ప్రమాదం జరగకుండా పంచదార పొడిని చేసి ఇచ్చాను. ఇప్పుడు దేవుని దయ వల్ల మీ సహనం వల్ల మీ అత్తా కోడళ్ళిద్దరూ ఎంత దగ్గరయ్యారో చూసావుగా అని తండ్రి కూతురు తల నిమురుతూ మంచిని బోధించారు. వివిధ రకాల మనుషులు వారి వారి పెరిగిన వాతావరణం వల్లనో వారి వారి పరిస్థితుల వల్లనో ఎవరి అభిప్రాయాలతో వారు, ఎవరి ప్రవర్తనతో వారు రకరకాలుగా ఉంటారు. ఇద్దరికి ఉన్న ఒకే రకమైన ఇష్టాలను ఆనందంగా పంచుకుంటున్నట్టే ఇద్దరికి ఉన్న తేడాలను కూడా స్వీకరించగలుగుతూ సర్దుకుపోగలిగితే అందరూ కలిమిడిగా ఉండగలరు. ప్రియతములకు అవసరమైనప్పుడు వారి కోపాన్ని రెచ్చగొట్టి సమస్యలను తప్పుదోవ పట్టించకుండా సరైన సలహాతో, చక్కని ఉపాయంతో అపాయాన్ని తప్పించేలాంటి ఈ కథలోని తండ్రి లాంటి బుద్ధి అన్ని బంధాలలోనూ అందరికీ చాలా అవసరమైనది, చాలా ఉపయోగకరమైనది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.